సింగపూర్ లో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు చికిత్స కొనసాగుతుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ చిరంజీవి బాబును పరామర్శిస్తారు. మార్క్ శంకర్ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక సింగపూర్ లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. మంటల కారణంగా చేతులు కాళ్లపై బొబ్బర్లు ఏర్పడ్డాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరుకోవడంతో శ్వాస సంబంధిత సమస్యను ఎదుర్కొన్నాడు. ఇక సింగపూర్ లో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు చికిత్స కొనసాగుతుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ చిరంజీవి బాబును పరామర్శించున్నారు. మార్క్ శంకర్ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక సింగపూర్ లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. మంటల కారణంగా చేతులు కాళ్లపై బొబ్బలు ఏర్పడ్డాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరుకోవడంతో శ్వాస సంబంధిత సమస్యను ఎదుర్కొన్నాడు. ఈ రోజు అటు సింగపూర్ లో గాయపడ్డ పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ను అటు పవన్ కళ్యాణ్ చిరంజీవి కూడా పరామర్శించున్నారు. ఇప్పటికే సింగపూర్ చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ప్రస్తుతం అటు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు ఏమైనా వెల్లడించారా? ఈ రోజు అటు పవన్ కళ్యాణ్ చిరంజీవి కూడా బాబును పరామర్శించున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? సింగపూర్ లోని బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలో రివర్ వ్యాలీ రోడ్ లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం రెండవ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అయితే గాయపడ్డాడు. సుమారుగా 7 సంవత్సరాలు ఉన్నటువంటి బాబు సమ్మర్ క్యాంప్ లో భాగంగా సింగపూర్ కు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. అయితే బాబుతో పాటు ఇంకొక పాప కూడా ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 15 మంది చిన్నారులు సహా 20 మంది గాయపడినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఈ యొక్క ప్రమాదంలో. అయితే మరీ దురదృష్టకరం ఏంటంటే పెద్ద కుమారుడి పుట్టినరోజుని ఈ యొక్క చిన్న కుమారుడికి ఇలా జరగడం కొంత యాదృచ్ఛికం అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు కూడా చెప్తా ఉన్నారు. కాకపోతే తన ఊపిరితిత్తుల్లోకి దట్టమైనటువంటి పొగ చేరినట్లు వైద్యులు అయితే తెలిపారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నారని చెప్పేసి, కాకపోతే అపాయం ఏమీ లేదని చెప్పేసి కూడా పేర్కొన్నారు. అయితే 3 అంతస్తుల భవంతిలో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో సుమారుగా 15 మంది పిల్లలు సహా మొత్తం 20 మంది కూడా గాయపడ్డారని కూడా తెలుస్తా ఉంది. సో 15 ఏళ్ల బాలిక కూడా అక్కడ మరణించినట్లు అధికారులు కూడా ప్రకటించారు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ రాత్రి సింగపూర్ బయలుదేరి వెళ్లారు. అయితే నిన్న ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉండగా అదే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా సమాచారం అయితే ఆయనకు అందింది. సో ఆయన అధికారిక కార్యక్రమాలను ముగించుకొని సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న సాయంత్రం మీడియాతో మాట్లాడిన తర్వాత నిన్న 11 గంటల సమయంలో సింగపూర్ ఫ్లైట్ తీసుకొని కూడా సింగపూర్ కు బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది అఖిల. సో అలాగే ఇటు చిరంజీవి గారు కూడా రోజు ఉదయాన్నే సింగపూర్ బయలుదేరి వెళ్లి మార్క్ శంకర్ ను పరామర్శించేందుకు సింగపూర్ వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది అఖిల. సో ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదం ఎలా జరిగింది అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి సింగపూర్ గవర్నమెంట్ అలాగే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా దర్యాప్తును అయితే వేగవంతం చేశారు. సో అక్కడ 3 అంతస్తుల భవంతిలో పిల్లలకు సమ్మర్ క్యాంప్ తో పాటు చిన్నపిల్లలకి రోబాటిక్స్ గురించి సాంకేతికను నేర్పేటువంటి సంస్థ కూడా ఉంది అదే బిల్డింగ్ లో. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఇంకా తెలియపరచాల్సి అయితే ఉంది. సో అక్కడ ఉన్నటువంటి సింగపూర్ హోంశాఖ మంత్రి షణ్ముగం కూడా ప్రకటించారు ఈ యొక్క అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి దర్యాప్తు అయితే జరుగుతుంది అని. సో పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి అయితే ఉంది అఖిల. అయితే విజయ్, అటు మార్క్ శంకర్ తో పాటు మరికొంతమంది పిల్లలు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితికి సంబంధించి ఏమన్నా అప్డేట్ ఇచ్చారా? అలాగే ఇటు మార్క్ శంకర్ వైద్యం పూర్తయ్యే వరకు కూడా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ అక్కడ ఉండే అవకాశం ఏమైనా ఉందా? అయితే మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి సింగపూర్ హోంమంత్రి
షణ్ముఖం అయితే ప్రకటించారు. ఆ మార్క్ శంకర్ కు సంబంధించినటువంటి తొడలు అలాగే చేతుల భాగంలో కొంత కాలినటువంటి గాయాలైనట్లుగా కూడా చెప్తా ఉన్నారు. శంకర్ తో పాటు 15 మంది పిల్లలు సహా మొత్తం 20 మందికి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో సహా 20 మందికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తం అంతా దట్టమైనటువంటి పొగను కూడా పిల్లలు లోపలికి పీల్చుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో వారితో పాటు కొంతమంది సిబ్బందికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. సో మరణించినటువంటి ఒక 10 ఏళ్ల పాప సహా వీళ్ళందరికీ కూడా తీవ్రంగా గాయాలైతే అయ్యారు. కానీ ఎవరికి అంత ప్రాణాపాయ స్థితి లేనట్టుగా కూడా అక్కడ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో వారిలో అందరూ కూడా గాయపడినటువంటి ఆ 15 మంది పిల్లలు కూడా కోలుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ రాత్రి ఇక్కడి నుంచి సింగపూర్ కి బయలుదేరి వెళ్లారు. సో ఖచ్చితంగా మార్క్ శంకర్ పవనోవిచ్ కోలుకునేటువంటి సందర్భంలో, కోలుకునేటువంటి రోజుల్లో ఖచ్చితంగా తన వెంటే ఉండి ధైర్యం చెప్పేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ.